హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఆక్వాకల్చర్కి వచ్చేసి పవర్ ఫెయిల్యూర్ డిటెక్షన్ కోసం తయారు చేసింది యూనిట్. అలాగే ఓవర్లోడ్ డ్రై రన్ కూడా పెట్టాం. ఇదైతే దేన్ని కంట్రోల్ చేయదు, ఓన్లీ పవర్, కరెంటు, వోల్టేజ్ ఫ్లక్చువేట్ అవుతుంటే మొత్తం అలర్ట్ మాత్రమే ఇస్తుంది. ఇందులో మనకు వచ్చేసి బ్యాటరీ ఉంటుంది, ఇన్బిల్ట్ బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తూ ఉంటుంది. వోల్టేజ్ ఆర్వైబిసి రిపీట్లో ఆర్వైబి 3 చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆర్పిఎస్ కదా వోల్టేజ్. ఇది సిగ్నల్ 12S అంటే సిగ్నల్. నెక్స్ట్ వచ్చేసి మనకి కరెంట్ చూపిస్తుంది. ఇక్కడ కరెంట్ ఏం లోడ్ కనెక్ట్ చేయలేదు కాబట్టి 0 ఉంది. ప్లస్ బ్యాటరీ పర్సంటేజ్. మీకు మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు కావాలంటే, ఇక్కడ కూడా లోకల్లో సెట్ చేసుకోవచ్చు. ఇది లో వోల్టేజ్ సెట్టింగ్. ఇక్కడ లో వోల్టేజ్ అంటే మనకి 370 కదా, 370 కన్నా బిలో వెళ్తే మనకు అలర్ట్ వస్తుంది. కావాలంటే ఇది వేరీ చేసుకోవచ్చు. హై వోల్టేజ్ అంటే మనకి 460 ఉంది కదా, 460 కన్నా అబోవ్ వెళ్తే మీకు అలర్ట్ వస్తుంది. ఒకవేళ మారాలంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు 460 నుంచి 470 చేసింది. మనకి 2 డిజిట్లే మారుతాయి. 0 to 99, 400 నుంచి 99, అక్కడ 300 నుంచి 399. ఇక డ్రై రన్ మీకు ఇక్కడ 00 ఉంటే డ్రై రన్ ఆఫ్ అని చూపిస్తుంది. మీరు మార్చుకుంటే ఎంత కలితే అంత కరెంట్ సెట్ చేసుకోవచ్చు. మినిమం 2 amps ఎబోవ్ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఓవర్లోడ్ కూడా అంటే మీరు మినిమం 10 amps ఎబోవ్ సెట్ చేసుకోవాలి. 0 పెట్టేస్తే మనకి ఆటోమేటిక్గా 0 అంటే ఆఫ్లో ఉంటుంది. ఇంకేం సెన్సేవ్, ఎంత కరెంట్ ఉన్నా ఏం పట్టించుకోదు. ఇక్కడ ఇది వచ్చేసి పవర్ ఆన్ SMS అంటే మీకు ఇక్కడ ఆన్ చేస్తే పవర్ ఆన్ SMS అలర్ట్ వస్తుంది. ఆఫ్లో పెడితే పవర్ ఆన్ అలర్ట్ SMS రాదు, ఓన్లీ పవర్ ఫెయిల్యూర్ అంతే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పవర్ సీక్వెన్స్ అంటే మరి ఆర్వైవి సీక్వెన్స్ ఉంటుంది కదా, అది వచ్చేసి మనకు ప్రాబ్లం ఉంటే ఆన్ పెట్టుకుంటే వస్తుంది, ఆఫ్లో పెట్టుకుంటే అలర్ట్ రాదు ఏమని. నెక్స్ట్ ఇదే సేమ్ ఫంక్షనాలిటీ మొబైల్ యాప్ నుంచి కూడా మార్చుకోవచ్చు మనం రిమోట్ త్రూ. ప్లస్ మీకు అలర్ట్స్ కూడా, కాల్స్, SMSలు అన్నీ వస్తాయి అన్నమాట. మీరు స్టార్టింగ్ జనరేట్ చేసినప్పుడు పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. తర్వాత మీకు పాస్వర్డ్ అడుగుద్ది, అవగానే లోపలికి వెళ్తుంది. మీకు ఇక్కడ వచ్చేసి ఈ డివైస్లో ఉన్న నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ డివైస్లో ఉన్న నెంబర్ ఎంటర్ చేశాను నేను. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనం. ఇది ఈ మొబైల్లో ఉన్న సిమ్ రిజిస్ట్రేషన్ చేయాలి. మీకు SMS వెళ్తుంది దీని నుంచి రిజిస్ట్రేషన్ మెసేజ్. కావాలంటే మీరు SMSలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ కమెంట్స్ అవి వెళ్తూ ఉంటాయి. కీబోర్డ్ ఫోన్ నుంచి ఆ కమెంట్ ఎంటర్ చేసుకుంటే చాలు. మీరు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మెసేజ్లు వస్తూ ఉంటాయి ఈ ఫోన్ నుంచి ఏమన్నా కానీ. మీకు స్టార్టింగ్లో గెట్ స్టేటస్ కొడితే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనకు పుష్ చేస్తుంది అది. మీకు SMS కాన్సెప్ట్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్కసారి తొందరగా వస్తుంది, ఒక్కొక్కసారి మెసేజ్ డిలే అవుతుంది. వచ్చింది మీకు అక్కడ వోల్టేజ్ ఓకే ఉంది, పవర్ ఆన్ అలర్ట్లేదు. అదే పవర్ ఓకే ఉన్నప్పుడు అంటే పవర్ ఫెయిల్ అయ్యి మళ్ళీ రీస్టోర్ అయ్యింది అనుకోండి, పవర్ ఓకే వోల్టేజ్ వచ్చింది అనుకోండి 3 పేజ్లోను, అప్పుడు అలర్ట్ ఏం రాదు, ఓన్లీ పోయింది మాత్రం అలర్ట్ వస్తుంది. సైరన్ ఆన్లో ఉంది, పేజ్ ప్రొటెక్షన్ ఆఫ్లో ఉంది. అంటే ఆర్వైబి సీక్వెన్స్ ఒకవేళ ప్రాబ్లం ఉంటే సెన్స్ ఏదేం పట్టించుకోదు. మీకు వోల్టేజ్లు ఆర్ పేజ్ 415 ఉంది, వై పేజ్ 407 ఉంది, బి పేజ్ 401 ఉంది. బ్యాటరీ పర్సంటేజ్ 96 ఇక్కడ కనబడుతుంది చూడు మీకు. ఈ బి వోల్టేజ్ కూడా మ్యాచ్ అవుతుంది మనకి. కరెంట్ 00 ఉంది. సిగ్నల్ వచ్చేసి 15 ఉంది. ఇదిగోండి సిగ్నల్. ఇది మీకు ఇక్కడ డిస్ప్లేలో కనబడి మ్యాక్సిమం పారామీటర్ ఉంటాయి. ఇక్కడ మనం ఇప్పుడు ఫేజ్ ఫాల్ట్ చూద్దాము. మినిమం మీకు 30 seconds పడుతుందండి. ఒకవేళ పవర్ ఫెయిల్ అయినా 30 seconds తర్వాత అలర్ట్లు పంపిస్తుంది. ఎందుకంటే ఫ్లక్చువేట్ అవుతుంటే మరి ఎవరీ సెకండ్స్కి పెట్టేసామంటే మనం అలర్ట్స్ ఎక్కువ అయిపోతాయి. అందుకని ఎవరీ 30 seconds చెక్ చేసుకుని 30 secondsలో మనకు రికవరీ అవ్వకపోతే పంపిస్తుంది అలర్ట్. ఇక్కడ మీకు లో వోల్టేజ్ అని వచ్చింది. ఇక్కడ మీకు SMS వచ్చింది.
మీకు ఇది సైరన్ డిస్టర్బెన్స్ అనుకుంటే ఇది అక్కడ నియర్ బై అంటే లాంగ్ ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. మీకు ఎస్ఎంఎస్ వచ్చింది. మీకు వోల్టేజ్ ఎర్రర్, పవర్ ఆన్ అలర్ట్, ఇది నెక్స్ట్ వోల్టేజ్ ఎర్రర్. మీకు ఇక్కడ వచ్చేసి కాల్ కూడా వచ్చేసింది చూడండి. ఇమ్మీడియట్ ఎస్ఎంఎస్ రాగానే మీకు పవర్ ఫెయిల్యూర్ డిటెక్ట్ అయిన వాయిస్ కూడా అనౌన్స్ చేస్తుంది. మీరు కట్ చేసి ఒకసారి లిఫ్ట్ చేస్తే ఇంక రాదు, లేదంటే మాత్రం 3 times రిపీట్ అవుతూ ఉంటుంది కాల్. మీకు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సెట్టింగ్స్ కూడా ఉంటాయి ఇంకా కంట్రోల్ ప్యానల్లోనే. ఇక్కడ వచ్చేసి కరెంట్ సెట్ చేసుకోవచ్చు. మీరు ఇందాక డిస్ప్లేలో ఏదైతే పారామీటర్స్ చూపించాను నేను అవి ఇక్కడి నుంచి కూడా సెట్ చేసుకోవచ్చు. ప్లస్ వోల్టేజ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇచ్చేసి మీరు సెండ్ కొట్టయితే ఆటోమేటిక్గా అక్కడ సెట్ అయిపోతాయి. మళ్ళీ మీకు రిప్లై కూడా అవుతుంది సెట్ అయినట్టు. ఈ ప్యానల్స్, ఈ కంట్రోల్ ప్యానల్స్లో ఏంటంటే పవర్ ఆన్ అలర్ట్ కావాలంటే మనం పవర్ ఆన్ అలర్ట్ పెట్టుకోవాలి. మీకు ఇందాక ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ రీస్టోర్ అయినప్పుడు మనకి ఎస్ఎంఎస్ రాదు, ఇప్పుడు వస్తుంది. నేను ఒకసారి ఆఫ్ చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే, తర్వాత మనకి అలర్ట్ పెట్టి చూపిస్తాను. మీకు ఇప్పుడు రీస్టోర్ చేస్తాను, మీకు ఎస్ఎంఎస్ అలర్ట్ రాదు ఎందుకంటే మనం ఎస్ఎంఎస్ అలర్ట్ ఆఫ్లో పెట్టాము. ఒకవేళ పవర్ ఆన్ అలర్ట్ ఉంటే కనుక ఈ ఎల్ఈడి ఆన్ అవుతూ ఉంటుంది. ఆర్ఓఐబి ఆన్లో ఉంటే కనుక ఈ ఎల్ఈడి వెలుగుతూ ఉంటుంది. బ్యాటరీ ఫుల్ అవుతే కనుక 100% ఉంటే ఇది ఎల్ఈడి వెలుగుతుంది. అంతా డివైస్ అంతా ఓకే ఉంటే ఎల్జీ లైట్ వెలుగుతూ ఉంటుంది. అదే మన వోల్టేజ్లు కరెంట్లు అన్నీ ఎర్రర్స్ ఏమీ లేకుండా ఉంటాయి. మీకు రీస్టోరేషన్ కూడా మీకు 30 seconds తర్వాత చూపిస్తుంది నెట్. ఒకవేళ పవర్ పోయి వచ్చినా కానీ మీకు ఆల్రెడీ వచ్చింది. మీకు పవర్ ఆన్ లేదు కాబట్టి మీకు సైరన్ రాలేదు, ప్లస్ మీకు మెసేజ్ కూడా రాలేదు, మనకి ఏమీ రాలేదు. సైరన్ వస్తేనే మ్యాక్సిమం మెసేజ్ వస్తుంది. అలర్ట్ ఇస్తేనే మనం పుష్ చేయమని చెప్తేనే మనకి సైరన్ గట్రా ఆన్ చేస్తాము. ఇప్పుడు నేను సైరన్ ఆఫ్ చేస్తాను మీకు. ఇంకా మనకేంటంటే అలర్ట్స్లో సైరన్ రాదు, ఓన్లీ మెసేజ్లు కాల్స్ అంతే వస్తాయి ఆఫ్లో పెట్టినప్పుడు. మీకు సెట్ అయిపోయింది. నెక్స్ట్ పవర్ ఆన్ అలర్ట్ కూడా సెట్ చేస్తాను. మీకు ఎల్ఈడి గ్లో అయించండి, సెట్ అయిపోయింది. నేను ఇప్పుడు పవర్ తీసేస్తాను ఒక పేజ్. మీకు అలర్ట్ వచ్చిందండి, అదే మనం మెసేజ్ పంపించాం కాబట్టి దాని అలర్ట్ వచ్చింది. రియల్ అలర్ట్ రాలేదు, ఇంకా ఫెయిల్యూర్ అలర్ట్ రాలేదు. సెట్టింగ్స్ పంపించాం కాబట్టి సెట్టింగ్ అలర్ట్ వచ్చింది. నేను పవర్ తీసాక 30 seconds తర్వాత లో వోల్టేజ్ చూపిస్తుంది. సైరన్ ఆఫ్లో పెట్టాం కాబట్టి సైరన్ రాలేదు, కానీ మన డిస్ప్లే బ్లింక్ అవుతుందంటే సైరన్ అదే ఫాల్ట్ జనరేట్ అయినట్టు. మనకి ఇక్కడ ఎస్ఎంఎస్ వచ్చింది, మీకు ఇక్కడ స్టేటస్లో కనబడుతూ ఉంటుంది ఎస్ఎంఎస్ రాగానే. ఇప్పుడు ఇంకా ఓకేనే ఉంది, ఇంకా మెసేజ్ అలా వచ్చింది. మెసేజ్ మీకు వోల్టేజ్ ఎర్రర్ వచ్చింది, వెంటనే కాల్ వచ్చింది. నేను కాల్ లిఫ్ట్ చేస్తాను. పవర్ నెక్స్ట్ మళ్ళీ పవర్ రీస్టోర్ చేస్తాను నేను. మిక్సీ బ్యాటరీ పర్సంటేజ్, వోల్టేజ్లు ఇప్పుడు వైపేజ్ బంద్ చేసాం కాబట్టి వోల్టేజ్ 0 చూపిస్తుంది. మొబైల్ సిగ్నల్ వచ్చేసి 13 ఉంది. వోల్టేజ్ వచ్చేసి ఎర్రర్ చూపిస్తుంది. బజార్ ఆఫ్లో పెట్టాం కాబట్టి మనకి బజార్ ఆఫ్, ఎవరి ఎస్ఎంఎస్కి మనకు అలాంటి మొత్తం మెసేజ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. అక్కడ ఏం సెట్టింగ్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తూ ఉంటుంది. మనకి పేజ్ ప్రొటెక్షన్ ఆఫ్లో ఉంది కాబట్టి అది ఆఫ్లో చూపిస్తుంది. పవర్ ఆన్ అలర్ట్ ఆన్ చేసాం కాబట్టి ఆన్లో చూపిస్తుంది. ఇప్పుడు మనకు పవర్ ఆన్ చేస్తున్నాను, రీస్టోర్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు ఇది రీస్టోర్ అవుతుంది. రీస్టోర్ అయ్యి ఇది కూడా ఓకే అవుతుంది. మీకు సైరన్ కూడా రాదు, ఎందుకంటే సైరన్ ఆఫ్లో పెట్టాం కాబట్టి. ఎవరీ రీస్టోరేషన్ మాత్రం, ఎవరీ ఫాల్ట్ జనరేషన్ మాత్రం 30 seconds పడుతుంది ఫాల్ట్ వచ్చాక. ఈ ఎల్ఈడి మ్యాక్సిమం ఎల్ఈడి తెలిసిపోద్ది మనకి. ఈ ఎల్ఈడి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది ఎవరీ ఫాల్ట్కి. ఒకవేళ వోల్టేజ్ ఫెయిల్ అవుతేనేమో ఆఫ్ అవుతుంది, వోల్టేజ్ రీస్టోర్ అవుతే ఆన్ అవుతుంది. ఇప్పుడు ఆన్ అయింది కాబట్టి డిస్ప్లే బ్లింకింగ్ కూడా అయిపోయింది, ఏం ఫాల్ట్స్ లేవు కాబట్టి. ఇప్పుడు మనకి ఎస్ఎంఎస్ వచ్చింది, ఎందుకంటే పవర్ ఆన్ ఎస్ఎంఎస్ పెట్టాం కాబట్టి మనకు కంపల్సరీ మెసేజ్ వస్తుంది.
ఇప్పుడు ఇక్కడ మనకు వోల్టేజ్ ఓకే అని చూపిస్తుంది. కానీ పవర్ ఆన్ అలర్ట్ లేదనుకోండి, మనకి మీకు కాల్ కూడా వచ్చింది. మనకి పవర్ సప్లై రీస్టోర్డ్ అని వచ్చింది. ఒకవేళ మనం ఇది ఆఫ్లో పెడితే మాత్రం పవర్ ఆన్ అలర్ట్ రాదు, కాబట్టి మనం గెట్ స్టేటస్ కొడితేనే మనకి అలర్ట్ రీస్టోర్ అవుతుంది. ఫెయిల్ అవుతే మాత్రం ఎవరి ఫెయిల్యూర్కి మెసేజ్ వస్తుంది, కాల్ వస్తుంది. లేదంటే లాస్ట్ అప్డేటెడ్ మెసేజ్ మాత్రం ఏ టైం వచ్చింది అన్నది చూపిస్తుంది. మీకు ఆన్ ఆఫ్ పెట్టుకుంటే ఏంటంటే ఎవ్రీ టైం ఎప్పుడు పోతుంది ఎప్పుడు వస్తుంది అన్నది మొత్తం 2 అలర్ట్స్ వస్తాయి. లేదంటే పవర్ ఫెయిల్యూర్ అలర్ట్ అంతే వస్తుంది. ఎప్పుడైనా మీరు గెట్ స్టేటస్ కొట్టినప్పుడు మాత్రమే ఓకే ఉంటే వోల్టేజ్ ఓకే చూపిస్తుంది. లేదంటే మాత్రం ఎవ్రీ టైం ఫెయిల్యూరే వస్తుంది, కాబట్టి ఎప్పుడు ఫెయిల్యూరే చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం పవర్ రిస్టోర్డ్ మన దీంట్లో కాన్ఫిగరేషన్ పెట్టకపోతే మనకు మెసేజ్ రాదు, కాబట్టి అక్కడ ఏం స్టేటస్ మొబైల్లో తెలియదు. మ్యాక్సిమం ఈ ఫంక్షనాలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకు చేపల చెరువులు ఇవి ఉంటాయి కదా, వోల్టేజ్ ఫాల్ట్ వాళ్ళకి ఐడెంటిఫై అవ్వాలని. ఎందుకంటే వాళ్ళ మోటార్లు తిరుగుతూనే ఆక్సిజన్ లెవెల్ మెయింటైన్ అవుతుంది, కాబట్టి నైట్ టైం అది ఇంపార్టెంట్, కాబట్టి ఈ డివైస్ అక్కడ వర్కౌట్ అవుతుంది. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేయండి. ఇది బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి మనకు మినిమమ్ 1 డే వస్తుంది. ఎక్కువ పవర్ ఫెయిల్యూర్ అయితే మాత్రం హాఫ్ డే పైనే వస్తుంది, మీకు అదైతే గ్యారంటీ. మీకు బ్యాటరీ వారంటీ వచ్చేసి ఏముండదు, ఎందుకంటే ఇది చిన్న బ్యాటరీ కాబట్టి. పెద్ద బ్యాటరీ అయితే 1 year వారంటీ ఉంటుంది. కాకపోతే పెద్ద బ్యాటరీ ఇందులో పట్టదు, మీకు ఎక్స్టర్నల్గా పెట్టుకోవాలి. మీకు వైర్లు ఇస్తాము ఒకవేళ పెద్ద బ్యాటరీ కావాలంటే. ఒకవేళ బ్యాటరీ ఎక్స్టర్నల్ అంటే ఈ డివైస్ ఉండదు, చిన్న డివైస్ వస్తుంది మీకు. ఇందులో ఈ సైజే వస్తుంది. ఒకవేళ మీకు ఈ డివైస్ కావాలి ఈ బ్యాటరీతో అంటే మాత్రం ఇదే యూనిట్ ఉంటుంది, ఇదే సైజులో వస్తుంది. ఎక్స్టర్నల్ బ్యాటరీ అంటే మనకి మీకు బ్యాటరీ సపరేట్ పంపిస్తాం మేము. మీరు వైర్లకి అక్కడ బాక్స్లో అవుటర్ బాక్స్లో ఫిట్ చేసుకోవాలి ఈ యూనిట్ను బ్యాటరీ కూడా. దానికి సపరేట్ 2 వైర్లు ఇస్తాము బ్యాటరీకి బయటికి ఫిట్టింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వచ్చేసి ఈ 2 వైర్లు సైరన్కి, ఇక్కడ మనం సైరన్ ఫిట్ చేసుకోవాలి. ఇందులో ప్లస్ ఫిట్ చేసుకోవాలి, ఇక్కడ మైనస్. ఇందులో సిటీ వైరును బజార్ వైరు 2 మిక్స్ చేసుకోవాలి. ఇది సిటీ ప్లస్, ఇది వచ్చేసి బి వోల్టేజ్, ఇది వచ్చేసి వై వోల్టేజ్, ఇది వచ్చేసి ఆర్ వోల్టేజ్. ఇంతే వైరింగ్ ఏముండదు మీకు పెద్ద, సింపుల్గానే ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనెక్టర్ ఉంటుంది, ఇందులో స్క్రూస్ ఉంటాయి. మీరు ఇక్కడ వైర్లు పెట్టేసుకుని ఫిట్ చేసుకుని ఇవి ఆల్రెడీ మేము ఫిట్ చేసి పంపిస్తాము. ఈ సైరన్ సిటీఐ అని మీరు ఈ 3 వైర్లే ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. సిమ్ మాత్రం ఇక్కడ స్క్రూస్ ఇప్పుకొని 4 స్క్రూస్ ఇప్పుకొని మీరు సిమ్ ఇక్కడ మార్చుకోవాలి. డైరెక్షన్ కూడా మీకు ఒక వీడియో పెడతాం మేము, లేదంటే ఫోటో అన్న పెడతాము ఎలా వేసుకోవాలి అన్నది. ఇక్కడే ఉంటుంది. ఇది ఓపెన్ చేసి వేసుకొని ఫిట్ చేసుకోవాలి యూనిట్. ఫస్ట్ మీరు చెక్ చేసుకున్నప్పుడు మీరు కావాలంటే మనకి బయట సింగిల్ పేజ్ మీద ఆన్ చేసుకుని చెక్ చేసుకుని సిమ్ ఓకే ఉంది సిగ్నల్ అది వస్తుందంటే అప్పుడు ఇన్స్టాల్ చేసుకుంటే బెటర్. ఇన్స్టాల్ చేసేకి ఇప్పాలంటే కొంచెం కష్టం అవుతుంది మీకు. ఒకవేళ అవసరం లేదు యూనిట్ మొత్తం షట్ డౌన్ చేయాలంటే పవర్ ఆఫ్ చేసేసి పవర్ తీసేసి మీకు పవర్ ఆగిపోయాక ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా పవర్ 5 seconds పట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా మొత్తం యూనిట్ అంతా పవర్ షట్ డౌన్ అయిపోతుంది. బ్యాటరీ ఇంకా డిశ్చార్జ్ అన్నది అవ్వదు, మొత్తం మీకు యూనిట్ అంతా ఆగిపోయింది. బ్యాటరీ మీద అసలు ఇంక రన్ అవ్వదు అనమాట. మళ్ళీ మీరు ఎప్పుడైతే పవర్ ఆన్ చేస్తారో కనెక్ట్ చేస్తారో అప్పుడే మనం పవర్ రీస్టోర్ అవుతుంది, అప్పుడు దాకా రాదు. మీకు ఇంకొకటి ఏంటంటే లో బ్యాటరీ వచ్చాక కూడా ఆటోమేటిక్గా షట్ డౌన్ అవుతుంది ఒకవేళ పవర్ లేకపోతే. ఎందుకంటే మినిమమ్ 10.5 hours తర్వాత మనకి ఇంకా డిశ్చార్జ్ చేస్తే బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది, కాబట్టి మనం ఆటోమేటిక్గా షట్ డౌన్ చేస్తాం. మళ్ళీ మీరు ఆన్ చేసేది ఏముండదు, ఆటోమేటిక్గా పవర్ రాగానే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను షట్ డౌన్ చేశాను కదా, సేమ్ లో బ్యాటరీ వచ్చినా ఇలాగా ఆగిపోతుంది. మీరు పవర్ రాగానే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. మళ్ళీ మీరు పవర్ పోయినా కానీ లో బ్యాటరీ లేకపోతే ఆఫ్ అవ్వదు, ఎందుకంటే బ్యాటరీ మీద రన్ అవుతుంది. మళ్ళీ లో బ్యాటరీ అన్న రావాలి, లేదంటే మనకి మినిమమ్ లో బ్యాటరీ అన్న రావాలి, అయితే మనం షట్ డౌన్ చేయాలి పవర్ పోయాక. లేకపోతే మాత్రం షట్ డౌన్ అవ్వదు, బ్యాటరీ మీద రన్ అవుతూ ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్, ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.